పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే ఈలి నాని చేరారు. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈలి నాని. తాడేపల్లిగూడెం నుంచి ఈలి నాని బరిలో దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీలోకి చేరారు మాజీ ఎమ్మెల్యే ఈలి నాని. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ప్రధానంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కీలక పరిణామంగానే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో చేరతారు అనుకుంటున్నటువంటి ఈలి నాని కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కలిసి ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం నుంచి గతంలో అంటే ప్రజారాజ్యం లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 తర్వాత మళ్ళీ ఆయన రాజకీయాలకి కాస్త దూరంగా ఉన్నారు. తర్వాత 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరినటువంటి ఈలి నాని 2019లో అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణతో ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా తాడేపల్లిగూడెం నుంచి ఈలి నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఒక ప్రచారం జరుగుతూ ముఖ్యంగా చాలా రోజుల నుంచి వైఎస్ఆర్సీపీతో టచ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చేరుతారా లేదనే దానికి సంబంధించి ఒక సందిగ్ధత అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఈలి నాని వచ్చారు. మిథున్ రెడ్డి కూడా ఆయనతో పాటు వచ్చి సీఎం జగన్ కలిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిపి ఆయన పార్టీలో కూడా జాయిన్ అవడం జరిగింది. అయితే టికెట్ కి సంబంధించి ఎలాంటి హామీ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు. ఒకవేళ తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ పక్కన పెట్టి ఈలి నానికి అవకాశం ఇస్తారా లేదంటే కొట్టు సత్యనారాయణ గెలుపు కోసం ఈలి నాని కృషి చేయమని సీఎం జగన్ చెప్తారనే దానికి సంబంధించి అయితే క్లారిటీ ఈ రానున్న రోజుల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఒక కీలక పరిణామంగానే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా నాయుడు.